ఎవడ్రా బాస్, ఎవడికి రా బాసు, వాడికి, వాడి కొడుక్కి, వాడి తమ్ముడికి నేనేరా బాసు. ఇది నేను చెప్తున్న డైలాగ్, పుష్ప 2 లో డైలాగ్. ఇంకా కొన్ని డైలాగ్స్ ఉన్నట్టున్నాయి, ఇంకా చాలానే ఉన్నాయిలే. అదేదో ఈగో గురించి మాట్లాడుతున్నాడు. ఇంకోటి తొక్కేయడానికి ట్రై చేస్తున్నారంట. హైలో ఉన్న వాళ్ళకి ఈగోలు అవసరం లేదు అంటే హైట్ లో చేశాడు క్లైమాక్స్. నా ఎదుగుదలను చూసి ఓర్వలేక కిందికి లాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇవన్నీ కూడా పుష్ప 2 లో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్. అయితే అదే ఇప్పుడు అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది సుకుమార్ రాయించాడా, మూవీ టీం వాళ్ళు రాశారా, లేకపోతే అల్లు అర్జునే రాయించుకున్నాడా, ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జునే కావాలని డైలాగ్స్ అని కూడా రాపించుకున్నాడు అనే ఒక న్యూస్ మాత్రం ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈగో విషయము, అదే విధంగా ఎదుగుదల విషయం, ఈ 2 డైలాగ్స్ పక్కన పెడితే బాస్ అనే మెన్షన్ చేసిన డైలాగ్ గురించి మనం మాట్లాడదాం. సో మరి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాస్ అని ఎవరిని అంటాం మనం? మెగాస్టార్ చిరంజీవిని. అయితే ముఖ్యంగా ఓన్లీ ఆయన గురించి ఓన్లీ బాస్ అని అన్నాడంటే అది కాదు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కొడుకు, ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. సో ఎవరి గురించి? తమ్ముడు అంటే పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు, నాగబాబు అనుకోవచ్చు, కొడుకు అంటే రామ్ చరణ్ అనుకోవచ్చు, మిగతా ఎవరన్నా అనుకోవచ్చు. సో ఇప్పుడు ముఖ్యంగా ఈ డైలాగ్ ఒక్కటి ఖచ్చితంగా మెగా ఫ్యామిలీని ఉద్దేశించే మాట్లాడాడు అంటున్నారు. సో మరి నువ్వు నిజంగా అదే అనుకుంటున్నావా, లేకపోతే సిచ్యువేషన్ తగ్గట్టే పెట్టారు అనుకుంటున్నావా? నేను సిచ్యువేషన్ తగ్గట్టే పెట్టారు అనుకుంటున్నా, బట్ వాంటెడ్లీ పెట్టారు సిచ్యువేషన్ కి. ఆ డైలాగ్ ఇంపాక్ట్ ఏం చూపెట్లా పెద్దగా. అది ఎట్లా అంటే పొట్టు మీద కారం చల్లుకున్నారు అనమాట. అటు నాగబాబు ఏమో ఆయన అటు రమేష్ బాబుకి ఫోన్ చేసి ఏం అవసరం లేదు, 24 క్రాఫ్ట్స్ అందరూ బ్రతకాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలని ఆయన మొత్తుకుంటుంటే అక్కడ ఉన్న జన సైనికులు వాళ్ళందరూ కూడా సరే మేము సినిమా చూడకపోయినా దాన్ని అగెనిస్ట్ గా అయితే వెళ్ళాము అని చెప్పి వాళ్ళు చెప్పేశారు. మెగా ఫ్యాన్స్ కూడా సరే నాయన నీ కోసం కాకపోయినా సుకుమార్ కోసమైనా సినిమాకి వెళ్తాం, లేకపోతే పాటల కోసం వెళ్తామని వాళ్ళు. అదే పిఠాపురంలో అవి ఫ్లెక్సీలు పెట్టారు కదా, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఒక సైడ్ అండ్ ఆలోచన ఒక సైడ్, మీకోసం మేము వస్తున్నాం. అవసరమా ఇవన్నీ పక్కకు పెట్టి కూడా మెగా ఫ్యాన్స్, అదే కాకుండా నాగబాబు గారు మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఆయన కూడా ట్వీట్ పెట్టారు. ఇంత పాజిటివిటీ ఉన్న టైంలో ఇప్పుడు ఇంకా అంటే డే కంప్లీట్ అవ్వలేదు, అవ్వకన్నా ముందు ఇది నెగిటివిటీ స్టార్ట్ అయింది. జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు ఇంకా మెగా ఫ్యాన్స్ చాలా మంది చూడలేరు, ఎందుకంటే టికెట్లు ఫుల్ ఉన్నాయి అన్న విషయం వల్ల. సో ఇప్పుడు రేపో ఎల్లుండో జనరల్ ఆడియన్స్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇట్లా రిసీవ్ చేసుకుంటారు. అంటే ఎప్పటి నుంచో అసలు మేము పుష్ప 2 సినిమా చూడము, దీన్ని బాయ్కాట్ చేస్తాము, థియేటర్లో అసలు ఆడించమని చెప్పిన వాళ్ళే కూడా మెగా ఫ్యామిలీ వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా సపోర్ట్ చేస్తామని వాళ్ళు కూడా మద్దతు తెలుపుతుంటే, వీళ్ళు మాత్రం కావాలని ఇప్పుడు వాళ్ళు ఏదో గొడవ సర్దుమనిగింపు అనుకుంటున్నారా, లేకపోతే అర్థం చేసుకొని సరే మనం కూడా సపోర్ట్ చేద్దామని వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. కానీ మీరు మళ్ళీ దాన్ని గెలికి ఈ విధంగా పోస్టర్లు పెట్టి మళ్ళీ దీన్ని రీఓపెన్ చేసినట్టు అసలు కరెక్ట్ కాదు. సో ఇప్పుడు అంటే డైలాగ్స్ పెట్టారు ఓకే, కానీ అక్కడ వేరే ఏదైనా మెన్షన్ చేయొచ్చు. సో బాసు అని తండ్రి ఇట్లా అసలు కరెక్ట్ కాదు. ఒకనొక టైంలో వేరే ఇతర సినిమా రంగానికి వాళ్ళు కూడా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఒక సినిమాకి సంబంధించి మీరు ఒకటి ఏదైనా హైప్ ఇస్తున్నారు అంటే దానికి తగ్గట్టుగా ఇవ్వాలి, కానీ ఇండైరెక్ట్ గా నీ ఇజ్జత్ నువ్వే తీసుకోవద్దు సినిమాలో. అంటే ఇది ఎగ్జాక్ట్ ఆయన సిచ్యువేషన్ కి తగ్గట్టే ఆయన చెప్పినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అల్లు అర్జున్ హైట్ కి సంబంధించి అంటే ఆయన ఎలాంటి సిచ్యువేషన్స్ కి వెళ్ళిండు, ఎలాంటి హైట్స్ కి వెళ్ళిండు. సో దానికి సంబంధించి ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఎవరికి హిట్స్ వస్తలేవు అని చాలా మంది అంటున్నారు కదా. సో అట్లా ఆయన హైట్ కి ఎదిగిండు, బయటికి వెనక్కి లాగాలనుకుంటున్నారు. సో ఇట్లా హైట్ కి ఎదిగిన వాళ్ళను చాలా మంది ఏమన్నారు, అల్లు అర్జున్ వచ్చి సారీ చెప్తే గానీ మేము సినిమా ఆడించమని చెప్పినప్పుడు నాగబాబు చెప్పినట్టు పాయింట్ లో కూడా ఒక మాట చెప్పొచ్చు, హిట్స్ లేవేమో గానీ మీ లెక్క ఫేక్ ప్రమోషన్ అయితే చేయలేరు ఆబ్వియస్లీ. ఎందుకంటే గ్లోబల్ లెవెల్లో రామ్ చరణ్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అండ్ చిరంజీవి పేరు ఇప్పటికీ ఓవరాల్ వరల్డ్ వైడ్ గా తెలుసు, ఆయన నార్మల్ గా అయినా ఆయన ఎట్లా ఉంటారు ఏంటి అనేది. మరి వాళ్ళకి ఫేక్ ప్రమోషన్ అవసరం లేదే. మొన్న మహారాష్ట్రకి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ గెలిచారు, మరి ఆయనకి అక్కడేం ప్రమోషన్ చేసుకోవడం ఆయనకేం. అండ్ ఇక్కడ ఇంకో చిన్న విషయం, ఇప్పుడు మనం బుక్ మై షో టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఓపెన్ చేస్తే ఇక్కడ చూడు ఫుల్ ఫుల్ ఫుల్. అదే థియేటర్ దగ్గరికి వెళ్ళి చూస్తే కనీసం ఒక మనం ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తామో వాళ్ళు కూడా లేరు. అట్లీస్ట్ 5 minutes టైంలో థియేటర్ అంతా కూడా ఖాళీ అయిపోతుంది. సో మొత్తం హౌస్ఫుల్ అయితే 5 minutes లో అందరూ ఎట్లా వెళ్ళిపోతారు అంటే చాలా డౌట్. అసలు ఏమన్నా అడిషనల్ గా బుక్ చేసుకున్నారేమో ఫ్యాన్స్ అట్లా కూడా అనుకోవచ్చు. సో వాట్ ఎవర్, కానీ సినిమా మాత్రం
ఊహించినంత వావ్ అమ్మ పుష్ప 2 అన్నది ఇంకోటి లాగ్ ఎక్కువ ఉంది ఈ డైలాగ్ల వల్ల, ఇంకా చాలా సిచ్యువేషన్స్ లో అన్నెసెసరీ యాటిట్యూడ్ వల్ల సినిమా మాత్రం లాగ్. అంటే ఖచ్చితంగా ఇన్ని రోజుల పాటు ఎంతమంది అసలు వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయా లేవని, అంటే ఏదో ఒకటి ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ వాళ్ళు మాత్రం అనుకున్నారు వీళ్ళు ఏదో మేము చెప్తున్నాము ఓకే అని, వీళ్ళు దాన్ని ఇప్పటికీ ఎండ్ చేద్దామని వాళ్ళు ట్రై చేస్తున్నారు మెగా ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళు మళ్ళీ గెలికి దాని అయితే ఇప్పుడు ఈ డైలాగ్స్ వల్ల మళ్ళీ రీఓపెన్ చేస్తారు అనుకోవచ్చు. సో మరి ఇది ఎంతవరకు వెళ్తది, సో మరి మెగా ఫ్యామిలీ అభిమానులు కావచ్చు వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఎట్లా ఉంటుంది చూద్దాం.